జై కేసీఆర్, జై క్రాంతన్న. ఈరోజు అందోల్ జోగిపేట్ మున్సిపల్ ఎలక్షన్ల పరిధిలో 5వ వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. ఏం ప్రచారం చేయడం జరుగుతుందంటే, గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అమలైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 12 గ్యారంటీలు ఇచ్చింది. 12 గ్యారంటీలు ఏ ఒక్క గ్యారంటీ నెరవేర్చని పరిస్థితి ఉంది. ఇలాంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తుంది. కాబట్టి మేము దీన్ని నిలదీస్తున్నాం. ఏమని నిలదీస్తున్నాం అంటే, ప్రజలకు మీకు 12 గ్యారంటీలు ఇచ్చారు. 2000 పింఛన్ 4000 చేస్తున్నారు, 4000 పింఛన్ 6000 చేస్తున్నారు, సౌభాగ్య లక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తున్నారు, పింఛని చేస్తున్నారు, మళ్ళీ తులం బంగారం ఇస్తున్నారు, చదువుకునే విద్యార్థులకు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, ఒక ఆటో తోలుకునే వాళ్ళకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నారు. ఏది నెరవేర్చని చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఏది నిర్వహించలేదు. అరే ప్రజలు అడుగుతున్నాము, మీరు ఇచ్చిన హామీలే కదా నెరవేర్చాలని అడుగుతుంటే కొందరు నాయకులు రివర్స్ చెప్పడం జరుగుతుంది. కానీ ఒకటే ప్రజలలో మేము చేసేది ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ చేసిన పింఛన్లు, కేసీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన రైతు మేలు అనేది దృష్టిలో పెట్టుకోలే. ఈ రోజు కూడా ఒక భర్త చనిపోయి బాధలు ఉన్న ఆమెకు 2000 రూపాయలు కేసీఆర్ ఇచ్చింది. ఈ రోజు కూడా 4000 రూపాయలు చేస్తున్న ప్రభుత్వం చేయలేదు. ఈ రోజు నా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ముసలోళ్లకు 2000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. కుంటేలకు, హ్యాండిక్యాప్, గూనెలకు, కుంటేలకు, చోటేలకు, మాటలు రాని వాళ్ళకు 4000 రూపాయలు ఇస్తున్నది, 6000 రూపాయలు ఇస్తున్నది. ఇంతవరకు కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వమే 4000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. మన ఇప్పుడు ఓట్లు ఏ విధంగా అడుగుతారు? నిన్నటి సమయంలో మన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఆధ్వర్యంలో డాక్రా గ్రూపులకు చీరలు పంపిణీ చేశారు. అంటే డాక్రా గ్రూపులే ఓటేస్తారా? కాంగ్రెస్ కు వేరే మన అక్క చెల్లెలు లేరా? అందరినీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలి. డాక్రా గ్రూపులకి చీరలు ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళకి ఎవరు ఇవ్వాలి? మిగతా వాళ్ళు ఓటు వేయరా అనేది మేము అడుగుతున్నాం. చేస్తే అందరికి సమాగంగా న్యాయం చేయండి. ఒకరికి డాక్టర్ గ్రూపులకు ఇవ్వడము, ఒకరికి వీళ్ళకి ఇవ్వడము అనేది విధంగా చేయొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేయాలి. అమలు ఇచ్చిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు యూరియా కానీ రైతు ఏ రోజు చెప్పులు పెట్టి లైన్ కట్టింది లేదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పులు పెట్టి లైన్లు వానల, వర్షంల, ఎండల, చలిలా నిలబడే పరిస్థితి వచ్చింది. దౌర్జన్యం, ఇలాంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. రైతులకు మేలు చేయాలి. రైతులు పొట్ట కొడుతుంది. రైతులను ఎందుకు పొట్ట కొడుతుంది? ఇప్పటి వరకు రైతు బంధు లేదు. కౌలుదారులకు ఇస్తున్నారు, ఇంతవరకు లేదు. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు, ఇంతవరకు లేదు. ఏ ఒక్కది అమలు పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఉంది. ఒకసారి దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం నాయకులు, అందరు నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు ఆందోళన నియోజకవర్గంలో. ఇంతవరకు రైతుకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం గత 10 సంవత్సరాలు కేసీఆర్ కట్ట మీద ఉంది. చూస్తే ఎక్కడ వరకు కన్ను మేరే చూస్తే పచ్చని పంటలు పండినాయి, అలుగుడు మత్తడి దుంకినాయి. ఈ రోజు మత్తడి లేదు, పచ్చని పంటలు లేవు. రైతు కోశ ఒకసారి అర్థం చేసుకోలేదు. ఆందోళన నియోజకవర్గంలో అతిపెద్ద సింగూరు ప్రాజెక్టు, ఈ రోజు సింగూరు ప్రాజెక్టు కొన్ని వేల ఎకరాల పంటకు సాగు చేసే నీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం నీటి మత్తడి చేస్తుంది. పంటలకు కాల్ చేస్తుంది. మొత్తము ఎందుకు ఆ విధంగా చేస్తుంది? టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టు చూస్తే మన నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గం కూడా టేక్మాల్ మండలం కొన్ని విలేజ్లు మన నియోజకవర్గం ఉన్నాయి, కొన్ని విలేజ్లు పక్క నియోజకవర్గం ఉన్నాయి. కానీ అక్కడ కూడా నీళ్లు సాగు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? కొన్ని చోట్ల చెక్ డ్యాములు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి సింగూరు ప్రాజెక్టును మొత్తము నీలమట్టం చేసేస్తుంది. ఎందుకు? రైతుల కోశ చూడలేని పరిస్థితి ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో అట్లా లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని ఆందోళన నియోజకవర్గంలో కొన్ని లక్షల ఎకరాల పంటలు పండించుడు. రైతు ఏ రోజు కన్నీటి బొట్టు కారని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు రైతు ఘోష చూస్తుంది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన చేయాలి. సింగూరు ప్రాజెక్టును కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. కాలువలు అంటారు, అది అంటారు, ఇది అంటారు. కొన్ని లక్షల ఎకరాలకు దెబ్బతీస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్కసారి ఆలోచన చేసి సింగూరు ప్రాజెక్టును కూడా నీటి మట్టం చేసి కొన్ని గ్రామాలకు, కొన్ని ఎకరాలకు నీళ్లు పారు చేయాలనే ఉద్దేశం టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.